భగవత్ సహాయం లేకుండా, భగవద్దత్తమైనటువంటి అనుగ్రహం, భగవద్ అనుగ్రహం లేకుండా అవధానం కూడా చేయడం సాధ్యం కాదండి. అది స్ఫురణ అనేది భగవంతుడు యొక్క దయ. ఆయన స్ఫురింపజేయవలసిందే, మనమేం చేయలేదు. ఆ సరస్వతీమాత కటాక్షించవలసిందే, లేకపోతే వేదిక మీద వెర్రిమోహం వేయాలి, అంతకంటే ఆయనకు వచ్చిన స్ఫురణ ఏంటంటే ఏషా జడేజా అనగానే అయిపోయింది పద్యం, ఇంకంతే. ఇక మిగిలింది కాంబ్లే కుంబ్లే అనేది ఎలా పూర్తి చేస్తారా అని పండితులు కూడా ఆలోచిస్తే ఎప్పుడూ భిన్నమైన మార్గం అని ఇందాక చెప్పానే. కాముకి ఇడద పెడదామా, బ్లే అందులోకి లాగితే బ్లేడు కత్తిరా వస్తాయి, అంతకంటే అసహ్యంగా తయారవుతుంది పద్యం. ఆయన అలా చేయలా, అది చచ్చింది. ఒక గుద్దాడు, గుద్దితే ఆ సింహిక కింద పడింది. కింద పడితే విశ్వనాథ సత్యనారాయణ గారే వర్ణించాడు కల్పవృక్షంలో. అది చచ్చి సముద్రంలో పడితే దాన్ని పడవగా చేసుకుని 500 మంది దాటచ్చట, అంత పెద్ద శరీరం దాన్ని. అటువంటి శరీరం పడితే అది పడుతూ పడుతూ ఉక్కిరి బిక్కిరే నీళ్లు మింగిలేస్తూ శబ్దం చేసింది. ఏం చేసింది? కాంబ్లీతి కుంబ్లీతి రవం చకారా. ఇది నాగపణి శర్మ, ఇది మాడుగోల వంశ ప్రతిభ, ఇది ఆ తల్లి దయ. 90 ఏళ్ల వయస్సులో ఉన్నామని నేను పలకరిస్తే ఇందాక ఆవిడ అంటున్నారు, ఒక మాతృ హృదయం ఎంత గొప్పది, అసలు భారతీయ స్త్రీ హృదయం ఎంత గొప్పదో నాకు అర్థమైంది ఆ తల్లితో మాట్లాడితే. అమ్మా, మీ బిడ్డ ప్రతిభ చూస్తున్నారు కదా, మీ బిడ్డకి ఇంత సన్మానం జరుగుతోంది కదా, మీకంటే ఆనందించేవాళ్ళు ఎవరంటే ఆ తల్లి వెంట కన్నీళ్ళు వచ్చి ఆయన లేరు కదా అందండి ఆవిడ, ఆయన లేరు కదా అందండి. దట్ ఈజ్ ఇండియన్ ఉమన్, దట్ ఈజ్ ఇండియన్ ఉమన్.